మాటలు వర్తించిన గ్రామం కొద్ది పలికిన ఆ మాటలు మా నుండి హృదయాల్లో పలికిన చేయమని ప్రార్థన చేస్తుంది. మరికొద్ది మాటలు మీ మాటలు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని మేల్కొల్పుతున్నాయి. ప్రభా అయోగ్యుడను అంకుడను ఎన్నికలేవాడిని వాళ్ళు మరుగు చేసి నా నోటని మాకు ఉంచాలి. ప్రభా ఈ వాక్యం ద్వారా మేమందరము మేల్కొన్నట్టుగా ప్రభువు మా రక్షకుడు వ్యక్తి కుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం. ఆమేన్. ఆమేన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నరకబడెను, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ అతిక్రమము అంటే క్రమము తప్పిన దాన్ని అతిక్రమం అంటారు. ఈ అతిక్రమ క్రియలను బట్టి ఇప్పుడు మనకి క్రమము అనేది అర్థం కావాలి. అతిక్రమమే క్రమం అనుకుంటే ఇంకా క్రమమే విలువ ఎక్కడ? అతిక్రమమే క్రమం అనుకుంటే క్రమానికి విలువ ఎక్కడ? అన్యాయమే న్యాయం అనుకుంటే న్యాయానికి విలువ ఎక్కడ? అసత్యమే సత్యం అనుకున్నప్పుడు సత్యం యొక్క స్థానం ఎక్కడ? చెడే మంచి అనుకున్నప్పుడు మంచికి ఉన్నటువంటి విలువ ఎక్కడ? కనుక ఇక్కడ భూమి మీద మానవులైనటువంటి మనము అందరూ తమ ఇష్టమైనటువంటి త్రోవలో తొలగిపోయి ఉన్నారు అని వ్రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకా 700 సంవత్సరాలకి జన్మిస్తారు అన్న ప్రవక్త మాట నుంచి పలికినటువంటి ఈ మాటలు కనుక పిల్లరా, మానవుడికి రక్షణ అవసరం. ఎందుకంటే మానవుడు తన పాపిని తను గుర్తించాలి. మొదట అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అని వాడుతున్నది. 1000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఇంకా భూమి మీదకి 1000 సంవత్సరాలకు వస్తారన్నప్పుడే దావీదు మాట్లాడుతున్నాడు. 32వ కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు, యెహోవా చేత నిర్దోషంగా శిక్షపడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. కనుక ప్రియులారా, మనము పరిహారము అంటే మన అతిక్రమానికి పరిహారము చెందవలసింది ఉన్నాము. ఎవరు? పాపంగా నిలిచే పాపానికి జీవితము మరణము. మరణం అనేది నరకంలోకి తీసుకువెళ్తుంది. కనుక ఈ మరణం నుంచి తప్పించగలిగినటువంటి స్థితి ఎలాగా? దేవుని యొక్క ప్రణాళికలో అంటే ఎక్కడ ప్రారంభించింది? మొదట ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రారంభించినటువంటి పాపం అది దాన్ని వేరుతో సహా తీసివేయడానికి కూడా దేవుని యొక్క ప్రణాళిక కానీ ఏమైపోయింది? పాపము నేటి వరకు అది వస్తూనే ఉంది. కనుక దాని పరిహారం ఎక్కడ అంటే దేవుడి ఆలోచించాడు. రక్తం ద్వారా పాపానికి విమోచన ఉన్నది అనేది అనేది రక్తము కాల్చకుండా, రక్తము లేకుండా పాపానికి విముక్తి అనేది లేదు. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా పాపానికి విమోచన ఎడ్ల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము, దుబ్బల రక్తం ద్వారా పాపం చేసినటువంటి వారు యాజకుల దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకొని రక్తాన్ని
బలిపీఠం మీద ప్రోక్షించినప్పుడు వారికి ఆ పాపానికి విమోచన. అయితే వాటికి వారు పాపం చేయడం వలన ఏం జరుగుతుంది? వాటికి వాళ్ళు ఎంత రక్తాన్ని తీసుకొస్తున్నారు, కానీ పాపానికి సంపూర్ణమైన పరిహారం విమోచన కనుక యేసుక్రీస్తు ప్రభువు పాపానికి విమోచన కలుగు చేయడానికి గర్భిణి బయట శ్రమ పడను అని రాయబడింది. రక్తాన్ని కాల్చే ముందు ప్రభు పడిన శ్రమ అక్కడ మనం రాయబడి ఉంది. కనుక గర్భిణి బయట ఆయన ఏమయ్యారు? శ్రమ పడినారు. కనుక ఆ శ్రమ ఏంటి? ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడెను, ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. ఇందులో మనం ప్రార్థన చేసుకుందాం. మన దోషాన్ని బట్టి మనల్ని ఎవరైనా నిందిస్తే ఎంత బాగుందండి. ఈ సమయమే మనం వెళ్ళిపోతాం. మన దోషమే మనల్ని హెచ్చరించినప్పుడు నీకు ఎలా ఉంటుందండి? మన అతిక్రమమే మనల్ని హెచ్చరించినప్పుడు మనకు ఎలా ఉంటుంది? మన నోటి మాటలు ఆ తూపుడిని గద్దించినప్పుడు మనకి ఎలా ఉంటుంది? కనుక బాధాకరంగా ఉంటాయి. కానీ మన అతిక్రమము, మన పాపము, మన దోషము ఆయన వీపున దేవుడు మోపాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుడే, కానీ రక్తమాంసాలు కలిగినటువంటి నరరూప శరీరంతో కూడిన 33 సంవత్సరం జీవించారు. ఆ శరీరము మన స్పందన ఎలా ఉంటుందో, మన శరీర స్పందన ఎలా ఉంటుందో ఆ శరీరం కూడా అలాంటి స్పందన ఉంది. ఆకలి ఉంది, దప్పిక ఉంది. ఒక దైవ సేవకుడు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసినప్పుడు ఆ సిలువలో ఆయనకి పుట్టిన మేకులు, అలాగ మేకులు కొట్టినప్పుడు ఆయనకి ఏమి నొప్పి లేదు అని అన్నాడు. మీరేం చెప్తారు? ఎన్ని గాయాలు? 5 గాయాలు కదండి. 5 గాయాలు. నొప్పి లేదు ఆయనకి. దేవతలు వచ్చి, దేవతలు చూడలేదు కదా, దేవతలు వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభుకి ఆ నొప్పి లేకుండా చేశారు అని చెప్పారు. కానీ ఆయన భరించాడు. ఆయన ఆ బాధని భరించాడు సిలువలో. అందుకని అక్కడ చేయి విడిచెను అని రాయబడిందాక మనం విన్నాం. ఆ భారము భరించలేక నా దేవా ఎందుకు చేయి విడిచింది అంత భారాన్ని. నేను తండ్రి నీ చిత్తమే నా పట్ల జరగాలి. తండ్రి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆ రక్త మాంసాలు కలిగినటువంటి ఆ శరీరమందు మన దోషము, మన పాపము ఆయన శరీరమందు భరించాలి. పిల్లగా మరి ఇప్పుడు మనం ఒక క్రీస్తు చనిపోయినప్పుడు అనేకులు క్రీస్తులు లేకపోతాయి కదా. ఒక క్రీస్తు చనిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయన తీసుకున్నది ఏంటంటే, నేను క్రీస్తు యొక్క స్వార్థంలోకి వచ్చాను, క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క స్వాతంత్రంలోకి నేను వచ్చాను అన్నాడు. క్రైస్తవమైనటువంటి మనం క్రీస్తు యొక్క స్వాతంత్రంలోకి రాగలిగినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలా అంటున్నాడు? కనుక ఇతరుల దోషమును బట్టి మనము ద్వేషించబడిన, దూషించబడిన, అవమానపరచబడిన, నలగొట్టబడిన భరించాం. అవునా కదా? క్రైస్తవుడు అయినందుకు భరించాలి. అవును కదా? భరించడం లేక
క్రైస్తవుడు కాదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అంటే అతడు సిగ్గుపడాలి. ఆ పేరును బట్టే దేవుని మైపరచాలి. భరించకపోతే బాధను భరించుకున్నప్పుడు ఆ పేరును బట్టి దేవుని మైపరచాలి. నాకు ఎందుకు వచ్చిన కష్టాలు, నాకు ఎందుకు వచ్చిన బాధలు, ప్రభుకి దేవుడు అప్పగించాడు. శరీరము నలగబట్టడానికి ఇష్టమైన సమాధానవంతమైన శిక్షాంతరమైన పడిను కనుక ఈ శిక్ష అది ఎవరిని బట్టి యేసుక్రీస్తు ప్రభు గారికి ఆ శిక్ష వచ్చింది అనేది ఒక్కసారి గుర్తించినట్లయితే ఒక క్రైస్తవుడు అయినట్లయితే క్రైస్తవు కాని వానికి అంధుడు అన్యుడు, అన్యుడు అంధుడు, అంధుడికి కనపడదు, అన్యుడికి తెలియదు. అందుకని ప్రభు ఏమంటారంటే తండ్రి మీరేం చేస్తున్నారు, మీరేమి చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాధికారాన్ని బట్టి రోమా చక్రవర్తుల యొక్క అధికారాన్ని బట్టి ఆ సైనికులు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. కానీ ఆ ప్రభు గురించి వాళ్ళకి తెలిసిన అధికారాన్ని బట్టి హింసిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. వీరు తెలియదు, వీరిని క్షమించమని కనుక ఒకవేళ మనం ప్రభుని కలిగినటువంటి వారుగా ఉంటే, మన ప్రభు అని అనుకున్నప్పుడు, క్రైస్తవమైన అనుకున్నప్పుడు, అంటే పరలోక చట్ట పద్ధతుల్లో తండ్రి దేవుడే భూమి మీదకి మానవుడిగా వస్తే లోకం హెచ్చించిందే. అలాంటప్పుడు మానవమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం చెప్పిన హింస పడక తప్పదు. తప్పనిసరిగా మనం లోకంలో ఎవరి చేత హింసించుకోవాలి? మన పొరుగు వారి చేత మనం, అంటే ఎవరు చేత? ఎరగని వారు, అన్యుని చేత, అంటే అంధుడైనటువంటి వారి చేత, అంధుడైనటువంటి వారి చేత మాటలు పడక తప్పదు, హింస పొందక తప్పదు. అయినా దేవుడు ఆ అంధులైన వారిని, అన్యులైనటువంటి వారిని మార్చడానికి ప్రభు లోకానికి వచ్చాడు. నీతి మంతుల కొరకు నేను రాలేదు, నీతి మంతులను పిలవరాలేదు నేను, కానీ ఎవరి కోసం? పాపులను పిలవచ్చుకుని గుడ్డి వారిని కన్నులు తెరవ చేయడానికి నేను వచ్చాను అని. గుడ్డితనంలో ఉండి ప్రభా అన్నవారు పరలోక రాజ్యానికి చేరలేదు. కనుక కన్నులు తెరవబడి ప్రభా అని పిలవగలిగిన వారికి ఈ లోక నువ్వు ఎన్నికైంది కాదు. ఈ లోకాన్ని ఎవరు ఎన్నిక చేసుకోలేరు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ అనుభవించారు. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఆత్మను చంపలేరు, శరీరం దేహంలో చంపడానికి మీరు భయపడవద్దు అని ఉంది వాక్యం. దేహాన్ని చంపడానికి భయపడవద్దు. కానీ ఇక్కడ ప్రభుని చంపేస్తున్నారు. కానీ అక్కడ తన ఆత్మని చివరి సమయంలో తన ఆత్మని ప్రాణం విడిచే ముందు దేవునికి అప్పగించుకున్నాడు. తండ్రి నా ఆత్మను నీకు చేతికి అప్పగించుతున్నాను. శరీరం ఏమైంది? శరీరము సమాధి చేయబడింది కానీ విడవబడలేదు అని రాయబడింది. ఎందుకంటే వాగ్దానము నెరవేరుతుంది. 3వ దినాన తిరిగి నేను పునరుద్ధానుడై మిగిస్తాను మహిమ శరీరంతో. కుళ్ళు పట్టలేదు, విడవబడలేదు అని రాయబడింది. కనుక పిల్లల యేసుక్రీస్తు ప్రభు కాచిన అమూల్యమైన రక్తం, విలువైన రక్తం, ఎంతో పవిత్రమైనది. ఈ వేరు రక్తము
దేవుని యొక్క రక్తము నీతిమంతుని రక్తం అది. ఆ రక్తము ఏం చేస్తుంది? భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది. అంటే రక్తంలో ఏ లక్షణం ఉంది? రక్తంలో ఏ లక్షణం ఉందండి? మొరపెట్టే శక్తి ఉంటుంది. మన ఎవరికి మొరపెట్టింది? నీ రక్తము పరిశుద్ధంగా మార్చబడితే నీ నోరు మౌనంగా ఉంటుందా? అవును. ఏం చేస్తాను? మొరపెడతాం. ఎవరికి? దేవునికి మొరపెడతాం. కనుక రక్తంలో శక్తి ఉంది, మొరపెట్టే శక్తి ఉంది. ఆ రక్తము కొన్ని పర్యాయాలు రక్తహీనతలో ఉంటే రక్తాన్ని ఎక్కిస్తాం. రక్తము ప్రాణంతో సమానమని వాక్యం చెప్తుంది. ఆ రక్తము ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అవునా కదండి? ఆ రక్తం ఎక్కిస్తే ఏం చేస్తుందా? బ్రతుకుతుందా లేదా? ఆ రక్తము పాప క్షమాపణ కలుగు చేస్తుంది. పాప క్షమాపణ కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏం చేస్తుంది? పాప క్షమాపణ కలుగు చేస్తుంది. కనుక తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కనుక ఈ భూమి మీద మనము ఉన్న సమయంలోనే ఈ పాపానికి ఏమవ్వాలి? పరిహారము జరగాలి. ప్రాయశ్చిత్తము కూడా జరగాలి. ప్రాయశ్చిత్తము ప్రభువుగా ప్రాయశ్చిత్తము పాపం చేసిన వారికి, పాపము చేయని వారికి ప్రాయశ్చిత్తమా? పాపం చేసిన వారికి ప్రాయశ్చిత్తం. చెప్పండి. మరి ఎప్పుడైనా ప్రభా నాకు శిక్ష వేయమని, నీవు శిక్ష వేస్తున్నావు, నా శిక్షను నువ్వేస్తున్నావు కదా ప్రభు, నా శిక్ష నాకు, నా పాపానికి తగిన శిక్ష నా మీద వేయమని ఎప్పుడైనా మనం ప్రార్థించాము? పాపంలో నుండి దీవించి ప్రభు అని ప్రార్థించారు. ప్రార్థన అలవాటు చేసుకున్నాం. ప్రార్థన పాపంలో నుండి దేవా దీవించమని అందాం. కానీ పాపానికి పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తము కలుగు చేయి ప్రభా. దేవుడి దగ్గర నుంచి మనం జాలిగలే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. కనుక ఆధ్యాత్మిక గ్రంథము 31వ అధ్యాయంలో ఆ మాటలు తీసుకున్నాం. మనం రెండు మాటలు చూద్దాం. చూడండి, 3వ వచనం. నేను మౌనినై ఉండగా జనమంతీయులను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఏమంటున్నాడు? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. పిల్లరా, నోరు తెరవలేదు. దేనికి నోరు తెరుస్తున్నాం? దేనికి నోరు తెరవలేకపోతున్నాం? దేవుని యొక్క సన్నిధిలో మన పాపానికి విముక్తిని కలుగజేసిన ఎంత గొప్ప రక్షణ దేవుడు మన ముందుకు వచ్చినప్పుడు, ఆ రక్షణను మనం సంపూర్ణ చేసుకోవడానికి, ఆ రక్షణను మనం వినియోగించుకోవడానికి నోరు తెరవలేని వాడు ఉన్నాం. కానీ ఏమంటున్నాడు? నా ఆత్మ ధ్వని వలన, నా ఆత్మ ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నేను చేసే ప్రార్థన వలన నా ఎముకలు ఏమైంది? క్షీణించినవి. క్షీణదస్తు ఆయన వదిలిపెట్టాడా? ప్రార్థన వదిలిపెట్టాడా? దేవుడిని మొరపెట్టుకోవడం వదిలిపెట్టాడా? రక్షణను తను సొంతం చేసుకోవడానికి వదిలిపెట్టాడా? ఆ పవిత్రమైన రక్తము నా ప్రతి పాపాన్ని కడగాలి అని వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. కానీ ఇక్కడ నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రము నుంచి నా మీద బరువుగా ఉండను, నా సారము ఎండినట్టాయను. నా సారము ఏ సారం అండి? ఏ సారము? నీ సారము వేసవి కాలమున ఎండినట్టాయను. అంటే
ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైన సంపద సారము అదేమైపోవాలంట? వేసవి కాలమున ఎండినట్లయితే చెప్పండి ఏమిటి మనం ఏమనుకుంటాం ఈ వాక్యం బట్టి? నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అంటే సారం పెరుగుతుందా, పచ్చగా పెరుగుతుందా, చిగురుస్తుందా, ఎండిపోతుందా? నీ సారము ఆత్మానుసారమైందా, శరీరానుసారమైందా? నీ సారము ఆత్మానుసారమైందా, శరీరానుసారమైందా? శరీరానుసారమైంది ఎండిపోతే ఆత్మానుసారమైంది చిగురు వేస్తుంది. అవును, శరీరానుసారమైంది అది పచ్చగా ఉంటే ఆత్మ ఎండిపోతుంది. కనుక ఎక్కడి దాకా వచ్చాడండి భక్తుడు? ఎక్కడి దాకా వచ్చాడు? ఆత్మానుసారమైనటువంటి దాన్ని సంపాదించుకోవడానికి శరీరము ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండినట్టాయను. అది తాను నేను కూర్చోను. అక్కడ 4వ వచనం 5వ వచనం చూస్తే మాట చెప్తున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా ప్రభుత్వం పాపమే మనక, మనం చేసిన పాపము శిక్ష ఆయనక. చెప్పాలి, జాలి గల మనస్సు కదా ఉంటే ఒకసారి పాపాన్ని కప్పుకుంటామా, పాపాన్ని దాచుకుంటామా? ప్రభువారు మనం చెప్పుకుంటూ ఎలా ఉంటాం? ఇక్కడ ఏమంటారు? నా దోషములు కప్పుకున్నట్లా నీ ఎదుట నా పాపము. నీ సారము ఎండినప్పుడే నీ దోషాన్ని కప్పుకోదు. నీ సారము పచ్చగా ఉందంటే దోషాన్ని ఏం చేస్తున్నావు? కప్పుకుంటావు. ఇక్కడ నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఎవరు చెప్పిన మాట? పాపానికి జీతం మరణము అని వాక్యం చెప్తుంది. మరణము అనుభవించడం ధర్మశాస్త్రం చెప్పి అబద్ధమా? మరణ శిక్షకు పాత్రుడు. వ్యభిచారమా? మరణ శిక్షకు పాత్రుడు. దొంగిలించడమా? మరణ శిక్షకు పాత్రుడు. తల్లిదండ్రులకు అవిధేయుడా? ప్రేమతో మరణ శిక్షకు పాత్రుడు అని రాయబడింది. కనుక ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? ఈ పాపాన్ని శిక్ష అనుభవించడం లేదు. మరణ శిక్ష నీకు లేదు. మరణదండనాన్ని పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన తర్వాత నువ్వు చేయవలసిన పని నీ పాపాన్ని కప్పుకున్నాక ఒప్పుకుంటేని ఏం చేశారండి? ఒప్పుకొంటిని కంప్లీట్ చేశారా? చేశారు. ఒప్పుకొంటిని ఒప్పుకున్నది యెహోవా సన్నిధి నిన్న అతిక్రమములు ఒప్పుకొను అనుకొంటిని. ఒప్పుకొంటిని ఒప్పుకొండు దేవుని యొక్క సన్నిధిలో అతిక్రమములు ఒప్పుకొను అనుకోండి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిన. ఎవరిని బట్టి ఆ శిక్ష ఆయనకి పడింది? నన్ను బట్టి. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన శిలువలో వెళ్ళాడుతున్నటువంటి ఆ శిలువ వైపు మనం కూర్చున్నటువంటి ఆలోచన పెట్టే ప్రభు, ఆయన ఆ శిలువలో వేలాడవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి? ఆయన దేవుడై ఉన్నాడు కదా, శక్తివంతుడై ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించడం సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే, మన కొరకే ఆయన శిలువలో వేలాడుతున్నాడు.
ఆ మరణమే మనమైతే ఆ మరణమే మనమైతే మనల్ని తొలగించి ఆయన శిలువ ఎత్తున్నప్పుడు ఆ శిలువ మనమే అంటుంది దేవుడు మాత్రమే. ఎవరైనా వెంబడింపకూడవాడు మనం ప్రేక్షించుకుని తన శిలువ ఎత్తుకుని నన్ను ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాం. మన శిలువ మనం ఎత్తుకుంటున్నామా? ఈరోజు విజయవాడని వెళ్ళాము. అక్కడ క్రైస్తవ సమూహము ఒక శ్రద్ధ శిలువ పట్టుకున్నారు. ఆ శిలువని మోస్తూ వస్తున్నారు. ఆ శిలువ అందరు పట్టుకున్నారు. కానీ అందరు కలిసి ఏ శిలువ పట్టుకున్నారండి? మీరు విమర్శించలేదు. అందరు కలిసి ఏ శిలువ పట్టుకున్నారు? ప్లైవుడ్ తోటి తయారు చేసినటువంటి శిలువను పట్టుకున్నారు, మోస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్పారండి? తన శిలువ ఎత్తుకొని లోక సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనాను నన్ను వెంబడింపకొని ఎడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము బ్రతికినంత కాలం కూడా ప్రతి దినము తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించగలరు. ఏదో ఒకరోజు నీ పాపాలు ఒప్పుకున్నానులే, మార్గం పొందించాను కాదండి. అవునా? నేను మార్గం పొందాను, నేను పరిశుద్ధుల యొక్క జాగ్రత్తలో పడిపోయాను, నీతి మంతుల యొక్క జాగ్రత్తలో ఉన్నాను. ప్రభు చెప్పిన మాట, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపబడిన తను ఉపేక్షించుతాను. తన శిలువ ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను ప్రతి దినం. ఒకరోజు భోజనం చేసి 10 రోజులు ఉపవాసం ఉంటాను. రాత్రి వరకు ఫోన్ చేసాం, పొద్దున టీవీలో 5 రోజులు వ్యవసాయం. ఇప్పుడు ఒక చేస్తాను, ఒక అరగంట, 10 నిమిషాలు మంచినీళ్ళు యేసు ప్రభుకి దప్పికొడుచున్నాను అని అంటే ఏమి ఇచ్చారండి? మంచిగా ఇచ్చారు. మనం బాగానే ఉన్నాం కదా, మనకి ఏ గాయం లేదు కానీ, శిలువలో ఎలా నడుపులేదు కానీ. ప్రభు దప్పికొడుచున్నాను అని అన్నారు. చేరు చిరకండి, చేరు చిరక అని ఆత్మీయమైన అర్థం, పేరు అర్థం కూడా 2 తీసుకున్నారు. లేదా పనికి ఒక అరగంట అనుకుంటే మనకేంటి? మనం అంటే శరీరాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాం. శరీరం అంత బలహీనం. దేవుడు మనల్ని అంత గొప్ప రక్షణ ప్రతి దినము తన శిలువెత్తుకొని ఏం చేయాలంట? మనము కనుక ఏం తీసుకుని వెళ్తాం, ఏం తీసుకుని వస్తాం? మనకున్నవన్నీ కూడా ఏం చేయాలండి? ఏం తీసుకుని వెళ్ళలేం కదా పర్వకానికి. మాగం అనేది ఏం చేస్తుందంటే వినపోవడం. ఏం చేస్తున్నాడు? మాగం ఏం చేస్తే భార్యాభర్తల్ని కలిపి వినపోవడం చేస్తున్నాం. మనం చెప్పండి అనుకున్నాను. కేడబాబు భూమి మీద తన దినములు తీరిపోయినాయి, కానీ ఏ స్థలానికి వెళ్ళాలో అక్కడికి. తర్వాత నువ్వు ఎన్ని చేసినా కానీ ఏమి ప్రయోజనం ఏమి లేదు. కానీ మానవ యొక్క మరణము ఎడబాటు చేస్తుంది, కానీ దేవుని యొక్క మరణము ఎడబాటు
చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము దేవునితో అనుబంధము. మరుగైనటువంటి దేవుడు అంటే ఈ అదృష్టమైనటువంటి దేవునితో అనుబంధాన్ని ముడివేస్తుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. మరణం చెప్పండి. మరణం ఎక్కువైంది కదా. కాలిపట్టి తెచ్చేస్తారా ఇస్తారా? చెప్పండి. కాలిపట్టు తెచ్చేస్తారా ఉంచుతారా? ఉంచవచ్చుగా, ఉంచుతారా? మన సాంప్రదాయ సూచన అక్కడ చేస్తామా లేదా? మనం చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము సజీవుడైనటువంటి దేవునితో అనుబంధం తగ్గుతుంది. పిల్లల ఎంత గొప్ప ఆశ్చర్యం. ఇంకా యేసు రక్తం ప్రతి పాపం నుండి కలిగి మానవుడిగా పుట్టినటువంటి ఎవరు? మానవుడిగా పుట్టినటువంటి హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతున్నది. ఆ రక్తము ఇంకొకరికి ప్రాణాన్ని ఇస్తుంది. ఆ రక్తము యేసు రక్తం అయితే ప్రతి పాపాన్ని కడిగి రక్తము కార్చకుండా ఎవరు కూడా పవిత్రుడు. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా లేదా మన ఎప్పుడో కాచారు కదా ప్రభు రక్తం. ఇప్పుడు ఆయన రక్తము నా పాపాన్ని కడుగుతుందా, నా దోషాన్ని కడిగేస్తుందా అని మనం పరీక్ష చేసుకున్నట్లయితే ఆ పవిత్రత పరిశుద్ధత అనేది నీకే అర్థమవుతుంది. దేవుడు చెప్పిన మాట, పేరు చెప్పిన మాట, నేను పరిశుద్ధులను నేను పరిశుద్ధులు కంటే నీకు రాయబడి ఉందని హెచ్చరిక చేస్తున్నాడు. కానీ ఎక్కడ భయపడ్డాడండి? భక్తి చేస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు. కానీ ఎక్కడ భయపడ్డాడు? ప్రాణానికి భయపడ్డాడు. ప్రాణానికి భయపడ్డాడు. తన ప్రాణానికి భయపడ్డాడు. ఆయన ప్రభు చెప్పిన మాట ఏంటి? దేహము సంపాదించడానికి భయపడవద్దు, కానీ దేహంలో ఆత్మను కూడా నరకంలోనికి పంపించడానికి మిక్కిలి భయపడకండి. మనం చేసేది ఏది కూడా మన శక్తి చేత, మన నవ్వు చేత ఏది కూడా కాదు. కానీ దేవుని యొక్క శక్తి చేతనే, బలం చేతనే మనం చేయగలుగుతాము. చూడండి, ఇక్కడ మన దోషములు బట్టి నరకట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించును. అందుకని మనం ప్రార్థన చేస్తా ఉంటాం, యేసుప్రభువా నాకు స్వస్థత కావాలి అంటే నీ గాయపడిన హస్తం నా పక్షాన, నీ గాయపడిన హస్తము నా పక్షాన చాపి నన్ను ముట్టి నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాను. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నాడు. కనుక నేను అనుకున్నాను కొన్ని విషయాల్లో ప్రార్థనకు మించిన శక్తి. ఒక్కరికి ఎవరికైనా బాధ కలిగిందంటే నీ బాధ నువ్వే అనుభవించు, నీ కష్టం నువ్వే అనుభవించు అనుకుంటారు. అయ్యో, మనందరి భారాలు, మనందరి బరువు, మనందరి పాపాలు ఆయన మీద మోపుకొని తండ్రికి మొదలుపెట్టాడు కదా ప్రభు. మరి మన సంఘంలో ఒక వ్యక్తికి ఏదైనా కలిగినప్పుడు అందరం కలిసి ఆ బరువులు ఎత్తుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది అండి? ఆ బరువు ఎవరి వాళ్ళే. చనిపోయిన తర్వాత ఏముంది? శవాన్ని ఎత్తుకోవడానికి వస్తామా? ఎంతమంది వచ్చారు విజయవాడ?
ఏడుస్తున్నా సార్, ఏడ్చిన ఆ ఏడుపు బ్రతుకున్నప్పుడు ఏడిస్తే చెప్పండి, చనిపోయినప్పుడు ఏడవడానికి మనం వచ్చి ఏడుస్తున్నాం. కానీ ఆ ఏడుపే బ్రతుకున్నప్పుడు ఏడిస్తే దేవుడు అన్యాస్తున్నా? దేవుడు అన్యాస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నేను చెప్తా ఉన్నాను శాస్త్రం, ఒక్కరోజు ఉపవాసం ఉంది, ఒక్క రోజంతా ఉపవాసం ఉంది, కన్నీళ్లతో ఒక వ్యక్తి విషయంలో ప్రార్థన చేస్తే మనుషులు చేయలేనిది, వైద్యులు చేయలేనిది దేవుడు నీ హృదయం శుద్ధి, నీ ప్రార్థన దేవునికి వెళ్తుంది. అప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు ఏడ్చి ఆ పెట్టి పట్టుకొని ఆ భారం మోస్తావా, శవభారాన్ని మోస్తావా? క్షమించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు, రక్షించగలిగినటువంటి రక్షకుడు మనకున్నాడు. ఇంకా ఆ రక్షణ మనం పొందగలుగుతానికి ఇలా ప్రార్థన చేయగలిగినట్లయితే అలాంటి స్థితికి ఎవరు ముందుకు రాలేదు, ఎవరు రాలేదు కూడా. ఎందుకు రాలేదు? యేసుప్రభుని శిష్యులే కదా అని అనుకునే ఎవరిపోయినానికి భయం వచ్చేసింది. భయం వచ్చేసి ఏం చేశాడు? నాకు తెలియదు ఆ సంగతి ముందే దేవుడు పేతురుకు బయటపరిచాడు. అయినా ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఎంత స్థితిని నేను ఎరగలన్నాను. బహుగా పశ్చాత్తాపడ్డాడు, అంగీకరించబడ్డాడు. ఆయన రక్తము మనకు పనిచేయాలి. ఇప్పుడు ఆయన పాపానికి విమోచన కలుగు చేశాడు. లోకంలో పాపం ఉంది, నీలో పాపం లేకుండా ఉండాలి. లోకంలోనే ఉన్నావు, పాపలోకంలోనే ఉన్నావు, కానీ పాపం నీలో లేకుండా ఉండాలంటే ఆయన రక్తం నేను కడిగి పవిత్రునిగా చేయాలి. లోకంలో పాపం లేదా? లోకంలో పాపం ఉన్నది, లోకంలో ఆచారాలు ఉన్నాయి, లోకంలో లోకరీతైనటువంటి పద్ధతులు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. కానీ అది నీలో ఉండకుండా, కానీ నువ్వు లోపంలో ఉన్నావు. ఈ సారము నిండినట్టుగా ఈ సారం ఏమిటి? లోక సంబంధమైన శరీర సత్యపు డమ్మలనే సారంతో మనం ఉన్నామా? అది ఎండిపోవాలి. ఆ ఎండిపోయినప్పుడు ఉందండి దేవుని యొక్క ప్రత్యక్షత. వాస్తవ చదువు 5వ అధ్యాయము వెళ్తాం. నా దోషము ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధికి నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు. పాప దోషం పరిహరించి ఉన్నావు. పరిహరించి ఉన్నావు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చింది చెప్తావా? ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చిందని చెప్తావా? చెప్పండి. పాస్ అయినప్పుడు పాస్ అయ్యానని చెప్తావా? పాస్ అయిన ఫెయిల్ అయినప్పుడు పాస్ అయ్యానని చెప్తావా? చెప్పండి. పాస్ అయినప్పుడు పాస్ అయ్యానని చెప్తావు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చిందని చెప్తావు. ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం వచ్చిందని చెప్తావు. అదే కదా పరిహరించాలి. ఆయన ఏం చెప్తున్నాడు? నా దోషం ఒప్పుకొనుకునే పరిహారం పొందిన వాడు ధన్యుడు అని రాయబడింది. తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు అని చెప్తుంది. అక్కడ ప్రశ్నకి జవాబు ఇక్కడ పరిహరించి ఉన్నాం.
చెప్పడం కాబట్టి అది కానీ ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నా పాపము దోషము పరిహరించి నీవు నా పాప దోషమును పరిహరించి అన్నావు. పోయిందా ఉందా? పాపం ఉందా పోయిందా? పాప దోషము ఉందా పోయిందా? ఇప్పుడు మనం చెప్తాం అన్నమాట. ఎన్ని పండుగలు చేసుకున్నాం, ఎన్ని గుడ్ ఫ్రైడే చేశాం, ఎన్ని రోజుల ఉపవాసాలు ఉన్నాం, ఎన్ని పునరుద్ధాన పండుగలు చేశాం, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అని చేశారు కదా. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని పండుగలు చేశావు కదా. నా దోషము పరిహరించు అన్నది ఒకరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, కానీ చెప్పే చెప్తాను. ప్రభు ఏం చేశారంటే ఆయన జీవించి బోధించను. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. యేసుక్రీస్తు ప్రభు పెట్టిన పేరు దేవుడు. దేవుడు తన స్వరక్తమునిచ్చి అని రాయబడింది. త్రిపత్రం రాయబడింది. అపోస్తలుల కార్యములు స్వరక్తము అంటే దేవుడు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేరు. ఆయన తన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘము, ఈ సంఘము స్వరక్తంతో కడగబడిన అవుతాయి. ఆ రక్తము క్రీస్తు రక్తము, ఆ రక్తము ఏబేలు రక్తము, నేల మీద పడిన రక్తం. ఆ రక్తము పవిత్రునిగా చేస్తుంది, దేవునికి మొరపెట్టుతుంది, ప్రతి పాపాన్ని కడుగుతుంది, ప్రాణాన్ని బ్రతికిస్తుంది. చనిపోయిన తర్వాత ప్రమాణంగా ఊపిరి ఉండగానే చేయగల దేవుడు కదా. మరణము తప్పించడం మరణానికి అప్పగించడం కూడా ఆయనే. మరణానికి అప్పగించేది ఆయనే, మరణము తప్పించేది కూడా ఆయనే. ఆయన ఎందుకు శ్వాసం ఉంచగలిగినప్పుడు శ్రేష్టమైనటువంటి అనుభూతులు మనం పొందగలుగుతాం. కానీ గొప్పలేరా ఎన్ని పత్రికలో రాయబడిన కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎలాగనగా రక్తము మైపడిన వారి యొక్క ఆవు కూడా కూడిన చలిపోయిన శరీర స్థితి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచినట నిత్యులకు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించబడిన క్రీస్తు యొక్క రక్తము ఈ జీవ క్రియలను విడిచి జీవంగా దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అప్పట్లో ఏంటంటే విశ్వాసం శుద్ధి చేసేదేంటి? ఆ బూడిద నేను శుద్ధి చేస్తుంది. అయితే ఈ పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఒక్కసారి ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. ఒక్కసారి మరణము. అయితే మీ మనస్సాక్షిని ఎంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మీ మనస్సాక్షిని చెప్పండి, మనస్సాక్షిని ఎంతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. దేవుని సేవించిన మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేయను. వస్తాయండి అబద్ధాలు, ఇంకా అబద్ధాలు వస్తాయి. మనస్సాక్షి సిద్ధయిందా?
దేహశుద్ధ దేహశుద్ధితో నేలతో శుద్ధి చేసుకుంటాం. పరిశుద్ధ రక్తంతో నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. శుద్ధీకరించబడినటువంటి ఈ దేహంతో, ఈ హృదయంతో దేవుని భయపరచవలసిన కనుక మానవ శాస్త్రము ఎక్కడ ప్రవేశించింది? పాపంలో జీవితం ఉన్నాడు అని చెప్పినటువంటి ఎవరైతే చెప్పారో ఆ మరణం, ఆయన మరణమే అవశ్యం. ఆయన ఎవరైతే చెప్పారో, ఆ మాట ఎవరైతే చెప్పారో అక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణమవశ్యం. ఈ సత్యాన్ని గ్రహించడానికి చాలా మంది ఆశీర్వాదం బుద్ధికి రాలేదు అమ్మాయి చెప్పారు, స్వరూపాలు చెప్పారు. నేను ఉద్యోగండి 12,000 ఉద్యోగాలు పంపిస్తారు. నా తండ్రి నేను అడిగినట్లయితే ఎంతమంది వస్తారండి? ఒక్కొక్కళ్ళు ఎంతమందిని జయించారు? 1,85,000 మంది. ఒక్క దూత వచ్చిందంటే 1,85,000 మంది. ఈ కేకలేసిన వాళ్ళంటే ఏమైపోయేవాళ్ళండి? ఏమైపోయేవాళ్ళు? అప్పగించుకోవడానికి, శిలువ మరణానికి అప్పగించుకోవడానికి, పాపుల యొక్క విమోచన కొరకు శిలువ మరణానికి అప్పగించుకోవడానికి తాను అప్పగించుకున్నాడు. దేవాన్ని తప్పించు, ఈ దినాన్ని తప్పించుకున్నాడు. అయినా నా చిత్తమే కాదు, నీ చిత్తమే ఎంత బాధ అనుభవించాడు. ఆ దీనిని తప్పించుకున్నాడు. అయినా నీ చిత్తమే పిల్లరా, నా జీవితంలో ఆ మానశాస్త్రము నెరవేర్చడానికి ఆయనే, ప్రాణం పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. నీకు లేదు, నాకు లేదు. అంత శక్తి మాత్రం ఆయన శ్వాస నుంచి ఆయన రక్తం ఉంది. ఏ పాపమైనా పెడిగి వేసుకున్నట్లయితే కడగబడిన వ్యక్తిగా ఆశయానా ఫెయిల్ అయ్యాను. ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తాం? ఎన్ని సంవత్సరాలు రాసుకుంటున్నావా, తప్పుతున్నావా? నేను పాస్ అయ్యానని చెప్పిన పాస్ అయ్యవా? 10th క్లాస్ పాస్ అయ్యావా? 10th క్లాస్ అయితే పాస్ అయ్యాను, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ ఏం పాస్ అవడానికి జీవితాన్ని చూడడానికి చేయమంటూ ఆయన కనుక పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించి చేసిన కొత్త కాలం ఎన్నో పండగ చేసుకోవడం పాపానికి పరిహారం ఉండటే ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక 5 నిమిషాలు అందరూ లేచి నిలబడి అందరూ కూర్చున్నాం. ఇప్పుడు దాకా అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నామండి. ప్రభా, నా కొరకు నువ్వు మొదలుపెట్టబడినావు. నా పాపదోషముల నుండి నువ్వు సెలవులో మరణించినావు. నువ్వు గాయపరచబడ్డావు, నోరు తెలుపుతావు. అందరూ నోరు తెలుపుతావు. నా ఆత్మని అని రాయబడింది. ప్రార్థన చేస్తావా? నోరు తెలుస్తావా? నీ సారము ఎలా ఉంది? కానీ లోకంలో ఇంకా వికసించినట్టుగా మాట్లాడుతున్నావా? పాపంలో పచ్చగా ఉన్నావేమో, పాపపు పచ్చదనాన్ని చూసి అతిశయపడుతున్నావేమో. క్రీస్తుని చూసి, యేసు క్రీస్తు ప్రభువును చూసి ఆయన కాల్చిన నోటు పెడతామండి. 5 నిమిషాలు నోటు పెడతాం. 7 మాటలు మనం విన్నాం. మా సహోదరులు 7 మాటలు ధ్యానించారు.
ఎవరికి చిన్న వాక్యము నేను వాక్యము మనం విన్నాం. నోరు చెప్తామండి అందరూ ఎలా ఉన్నాం పరిశీలన తెలుసుకో. ఈ మంచి శుక్రవారం మనకి మంచి శుక్రవారం ప్రభుల గురించి విచారణలు ఆయన పిలువలు అవసరం లేదు. ఎంత మంచి శుక్రవారము, ఎన్ని శుక్రవారాలు సంవత్సరాలు, ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి. అందులో ఈ శుక్రవారం ఎలాంటి శుక్రవారం, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయింది. యేసు ప్రభు శుక్రవారం దినమున ఆయన శిలువలో మరణించిన దినం మొదలుకొని ఎన్ని సంవత్సరాలు గతించినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన పెడుతున్నాం. జయించావా? జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తావా? కై కై దేవుడి సన్నిధిలో మొరపెట్టు, అడుగు. నీ ఆత్మధ్వని, నీ ఆత్మధ్వని అడుగు దేవుడి సన్నిధిలో. ప్రభా, ఈ సంవత్సరమైన ఈ యొక్క మంచి శుక్రవారమైన ఆ మంచి పని మీరు కాచినటువంటి అమూల్యమైన విలువైన పరిశుద్ధమైన రక్తము నాలో ఉన్నటువంటి మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయమని భక్తులు చెప్పినట్లుగా మనస్సాక్షిని కాపాడుకుంటావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అడగండి. నమ్మదగిన దేవుడు మనుషులందరికీ రక్షణ, మనుషులందరికీ రక్షణ. అన్ని జరుగులకు, అన్ని జరగైనటువంటి వారికి, అందులైనటువంటి వారికి వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. నీతి మంత్రులు మాత్రం ఆలోచించాడు. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? అడగండి దేవుని సన్నిధిలో. ఒక 5 నిమిషాలు మాత్రమేనండి. ఒక 5 నిమిషాలే మనం ముగించుకుంటున్నాము. 5 నిమిషాలను మనం ముగించుకోబోతున్నాము. ప్రభుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ప్రతిలాడుకుందాం, ప్రతిలాడుకుందాం. దేవుడై ఉండి